హాయ్ అండి, ఈరోజు మనం క్యాలీఫ్లవర్ పెసరపప్పు కూరని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇందులో మనము ఏ మసాలాలు వేయట్లేదండి. ఏ మసాలాలు వేయకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. మరి ఇంత టేస్టీ అయిన కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కాలీఫ్లవర్ని ఇలా కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి. అలానే పెసరపప్పుని కొద్దిసేపు ఇలాగా నానపెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఇలా గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మరిగించుకోవాలండి. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకోవాలి. కాలీఫ్లవర్ని ఇలా ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేయటం వల్ల అందులో ఉన్న పురుగులు ఏమన్నా ఉన్నా ఈ హాట్ వాటర్లోనే వెళ్ళిపోతాయి. ఇవి ఒక 50% బాయిల్ అయితే సరిపోతుందండి. బాయిల్ అయ్యేలోపు ఇందులోకి కారాన్ని ప్రిపేర్ చేసేసుకుందాము. ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇలా కొబ్బరి వేసుకోవాలండి, పచ్చి కొబ్బరి వేసుకోవాలి. అందులోనే మిర్చి యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న కాలీఫ్లవర్కి ఎంత కారం పడుతుందో అంత తగ్గట్టు మనము మిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. కూర మొత్తానికి సరిపడా ఉప్పు ఒకేసారి ఇందులో వేసేసుకోవాలి. ఈ మొత్తాన్ని మనము మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేసుకోవాలి. అలానే కొంచెం ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు అంతా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా మగ్గే వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకున్నాము. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే మనం పెసరపప్పుని నానపెట్టుకున్నాం కదా, ఈ పెసరపప్పుని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. పెసరపప్పు వేసాక ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని పప్పు ఉడికేదాకా ఒక్కసారి మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకుందాము. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాము. ఒక్కసారి ఇలాగా కలిపేసుకుందాము. పెసరపప్పు కొద్దిగా ఉడికిపోయిందండి. పసుపు ఉప్పు వేసి కాలీఫ్లవర్ని బాయిల్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలు ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకుందాము. కాలీఫ్లవర్ని బాగా మెత్తగా ఉడికేలాగా మాత్రం ఉడికించుకోకండి. ఇలా కలుపుతున్నప్పుడు మనకి ముద్దలాగా అయిపోతుంది. ఒక్క 2 మినిట్స్ ఇలా మూత పెట్టేసుకుందాము. కాలీఫ్లవర్ బాయిల్ అయిపోతుంది. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇందులో మనం పచ్చి కొబ్బరి, మిర్చి వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాము. మొత్తాన్ని ఒకసారి కాలీఫ్లవర్కి పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసిన పచ్చికారం కొంచెం సేపు ఇలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకుందాము. కొత్తిమీర వేసేసుకున్నాక ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకుందాము. ఫైనల్గా మన కూర రెడీ అయిపోయిందండి. ఇలా మీరు కూడా ఒక్కసారి ఏ మసాలాలు వాడకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.